ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మనం ఈ క్లాస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్, గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ను మనకు 2024 అంటే లేటెస్ట్గా 2024ను విడుదల చేయడం జరిగింది వరల్డ్ రిపోర్టు. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఇండియా ఇండెక్స్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇది రీసెంట్గానే 2023-24కు సంబంధించిన రిపోర్టును విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ రిపోర్ట్ల గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో లెంతీగా ఉంటుంది, ఓపిక ఉన్న వాళ్ళు వినడానికి ప్రయత్నం చేయండి. దీనిలో నుంచి ఖచ్చితంగా బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. 100% బిట్ అనేది ఉంటుంది. బిట్టు డైరెక్ట్గా 1 నుంచి 2 బిట్స్ ఉంటాయి, ఇండైరెక్ట్గా 3 నుంచి 4 బిట్స్ దీంట్లో నుంచి ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అంటేనే మనకి ఏముండాలి, ఓపిక ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. కాబట్టి ఆ ఓపికతోటి వినడానికి ప్రయత్నం చేయండి. మీ మార్క్స్ ఏవైతే మార్క్స్ వస్తాయో వాటిని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఒడిసి పట్టుకుంటారో వాళ్ళకే మరి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. మరి దీనిలో భాగంగా మరి ఏంటిది, మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ను ఎందుకు తీసుకొచ్చింది? మరి వాస్తవానికి మనకు 2015వ సంవత్సరంలో మనకు యుఎన్ఓ వాళ్ళు మరి ఏం చేసిందంటే మనకు మొత్తం 17 లక్ష్యాలను ఎంచుకోవడం జరిగింది. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎంచుకోవడం జరిగింది. ఎప్పటికీ 2030వ సంవత్సరం నాటికి సాధించడానికి మనకు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎంచుకోవడం జరిగింది. ఆ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మరి ఏ విధంగా ప్రపంచం అనేది పురోగతిని సాధిస్తుందనే ఉద్దేశంతో గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ను మనకు విడుదల చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అదేవిధంగా నీతి ఆయోగ్ వారు మనకు 2018వ సంవత్సరం నుంచి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ విధమైన పురోగతిని భారతదేశం సాధిస్తుందని మనకు నివేదికని విడుదల చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి? 2018వ సంవత్సరం నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ను విడుదల చేయడం జరుగుతుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తాం? వరల్డ్ రిపోర్టు అండ్ ఇండియా రిపోర్ట్ డిస్కస్ చేస్తాం. కాబట్టి డీప్గా డిస్కషన్ ఉంటుంది. కాబట్టి వీడియో లెంతీగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఖచ్చితంగా ఒక వీడియోకి ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏదో ఒక అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరి నేను మధ్యలో క్వశ్చన్స్ అడుగుతా, ఆ క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ కూడా కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ రాయడానికి ప్రయత్నం చేయండి. రాయడం వల్ల ఏమవుతుంది, మీకు పోయేదేం లేదు. కాబట్టి కామెంట్ రాయండి, ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోకు లైక్స్ టార్గెట్ను 500 ఇస్తున్నా. మరి మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మరి ఓకే, మరి ఒకవేళ ఎవరైనా డివిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినాలనుకుంటే, అంటే గ్రూప్ 2 మరియు 3 ఎకానమీ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. కావాలనుకుంటే ఎవరైనా మీరు డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ తొందరలోనే మనకి ఏమొస్తాయి అంటే ఈ 22-30 లోపు, అంటే 22 తారీఖు రోజు ఎకనామిక్ సర్వే, 24 తారీఖు రోజు మరి మనకు స్టేట్ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉంటుంది. కాబట్టి ఇండియన్ ఎకనామిక్ సర్వే, అదేవిధంగా ఇండియన్ బడ్జెట్, అదేవిధంగా స్టేట్ సోషియో ఎకనామిక్ సర్వే, స్టేట్ బడ్జెట్ అనేది వస్తాయి. వీటికి సంబంధించి పూర్తి అప్డేటెడ్ తోటి క్లాసులు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా కావాలనుకుంటే కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మనకి ఇక్కడ మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటిదంటే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ను మనకు ఇక్కడ చూస్తే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ను ఎవరు విడుదల చేస్తారంటే మనకు వాస్తవానికి ఎవరంటే SDSN వారు విడుదల చేస్తారు. అంటే వరల్డ్ అంటే మనకు యుఎన్ఓకి సంబంధించిన ఒక సంస్థ అయిన SDSN, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వారు దీనిని విడుదల చేయడం అనేది జరుగుతుంది. మనకు ఇండియాలో అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారంటే ఇండియా ఇండెక్స్ని విడుదల చేసేవారు మనకు నీతి ఆయోగ్ వారు విడుదల చేస్తారు. ఎవరు? నీతి ఆయోగ్ వారు ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. మరి గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ను మనకు 17 లక్ష్యాలు, ఎన్ని లక్ష్యాలు? 17 లక్ష్యాలు, వాస్తవానికి 17 లక్ష్యాలు. దీంతోపాటు మరి 166 మరి సూచీలతోటి దీన్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఎన్ని సూచీలు? 166 సూచీలు. 169 సూచీల ఆధారంగా దీన్ని విడుదల చేయడం జరుగుతుంది.
నీతి ఆయోగ్ వారు మరి వాస్తవానికి ఇప్పుడు 2023-24 సూచి ఏదైతే విడుదల చేసిందో దీనిలో భాగంగా 16 లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క 16 లక్ష్యాలు 113 సూచీల ఆధారంగా ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. కాబట్టి మనం దీని గురించి చదవాలి. 16 లక్షలు అంటే 17వ లక్ష్యాన్ని మినహాయించి 16 లక్షల ఆధారంగా ఇండియాలో మరి ఈ నివేదికను విడుదల చేస్తే మనకు వరల్డ్లో మొత్తం 17 లక్షల ఆధారంగా 169 సూచీల ఆధారంగా విడుదల చేయడం జరుగుతుంది. ఇండియాలో 16 లక్షలు 113 సూచీల ఆధారంగా ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ నివేదికను ఈ విధంగా విడుదల చేస్తారు. మరి ఈ నివేదికను ఏదైతే 17 లక్ష్యాలు ఉన్నాయో 17 లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని మొత్తం 17 ఉన్నాయి. ఇండియాలో అయితే 16 వీటి ఆధారంగా రూపొందిస్తారు అనుకున్నాం. దీనికి సంబంధించి స్కోర్ ఎంత ఇస్తారంటే 100 ఇస్తారు. 100 ఇచ్చి మరి కేటగిరీలను 4 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 100 ఇచ్చి ప్రపంచంలోనైతే ఒక్కొక్క కంట్రీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందనే దాన్ని బట్టి ప్రపంచ దేశాలను 4 రకాలుగా వర్గీకరిస్తారు. ఇండియాలోనైతే ఒక్కొక్క రాష్ట్రం ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసింది అంటే 16 ఇండికేటర్స్లో ఇండియాలో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందనే దాన్ని బట్టి మనకు 4 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. 4 రకాలు ఎట్లా అంటే మనకు మొదటి రకం ఏంటిదంటే వాస్తవానికి ఆశావాహులు అంటారు. ఆస్పిరెంట్స్ అంటారు. ఆస్పిరెంట్స్ ఎంత అంటే 0 నుంచి 49 మధ్య స్కోర్ వస్తే దాన్ని ఆస్పిరెంట్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు చూసినట్లయితే ఆస్పిరెంట్స్తో పాటు క్రియాశీలులు వీళ్ళనే పర్ఫార్మర్స్ అని పిలుస్తారు. మనకు 50 నుంచి 64 మధ్య స్కోర్ వస్తే వీళ్ళని క్రియాశీలులుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి దీనితో పాటు మరి ముందు వరుసలో ఉన్నవారు లేదా ఫ్రంట్ రన్నర్స్ ముందు వరుసలో ఉన్నవారు ఫ్రంట్ రన్నర్స్ అంటారు. మరి ఎంత అంటే 65 నుంచి మనకు 99 మధ్య స్కోర్ వస్తే వీళ్ళని ఫ్రంట్ రన్నర్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 4వది ఏంటిదంటే అచీవర్స్ అంటే సాధించిన వారు అచీవర్స్ ఎంత 100 పాయింట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళని అచీవర్స్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి ప్రపంచ దేశాలను అదే విధంగా మరి ఇండియాలోని స్టేట్స్ను డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియాలోని స్టేట్స్ మరి దీంట్లో ఉన్నాయా అనేది డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను మొత్తం 100 మార్కులు తీసుకొని ఈ విధంగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? 4 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటిది ఆశావాహులు, క్రియాశీలు, ముందు వరుసలో ఉన్నవారు, సాధించిన వారుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. మన నెక్స్ట్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ను కనుక మనం చూసినట్లయితే 2024 సంబంధించిన రిపోర్ట్ను లేటెస్ట్గా మనకి ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ గురించి మనం స్టడీ చేయాలి. మనం డిస్కస్ చేసిన వాళ్ళని మనకు గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ను మరి వాస్తవానికి 17,169 సూచీల ఆధారంగా మనకు మరి విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? SDSN వారు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వారు దీన్ని విడుదల చేయడం జరుగుతుందని డిస్కస్ చేసినాం. దీనితో పాటు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ను 16,113 సూచీల ఆధారంగా దీనిని విడుదల చేయడం అనేది జరుగుతుంది. 16,113 సూచీల ఆధారంగా విడుదల చేయడం జరుగుతుంది. మనకు లేటెస్ట్గా రిపోర్టు ఏదైతే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 167 దేశాలు తీసుకుంటే 109వ స్థానాన్ని ఆక్రమించింది. ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది? 109వ స్థానాన్ని ఆక్రమించింది. ఇండియా స్కోర్ ఎంత అంటే 63.99. ఎంత ఉంది? 63.99వ స్థానాన్ని ఇండియా ఆక్రమించడం జరిగింది. అంటే 63.99 అంటే దేంట్లో ఉంది మరి ఇండియా? ఫస్ట్ దాంట్లో ఉందా? సెకండ్ దాంట్లో ఉందా? సెకండ్ దాంట్లో ఇండియా పర్ఫార్మర్స్ స్టేజ్లో ఉన్నది. అంటే ఒక్క మార్కు దాటితే అంటే 65 వరకు వస్తే మనం ఫ్రంట్ రన్నర్లోకి వెళ్తాం. అంటే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా దేంట్లో ఉందని అడుగుతారు. దేంట్లో ఉంది? మనకు వాస్తవానికి చూస్తే మరి పర్ఫార్మర్ కేటగిరీలో ఉంది. పర్ఫార్మర్ కేటగిరీలో
ఉండడం అనేది జరుగుతుంది. అంటే క్రియాశీలుల కేటగిరీలో ఇండియా ఉన్నది. అంతకుముందు 112వ ర్యాంకులో ఉండే 112 నుంచి మనకు 109వ ర్యాంకు, అంటే 2023 రిపోర్ట్ ప్రకారం ఇండియా 112వ ర్యాంకులు ఉండే 112 నుంచి 109వ ర్యాంకు మనకు మెరుగుపడడం అనేది జరిగింది. ఇండియా ఎంత 167 దేశాల్లో ఎన్నో స్థానంలో ఉన్నది, 109వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది 2024 సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ వరల్డ్ ఇండెక్స్ ప్రకారం. మరి మొదటి స్థానంలో ఉన్న దేశాలు ఏంటి అంటే, ఒకటి ఫిన్లాండ్ ఉన్నది, ఫిన్లాండ్ 86.76 ఉన్నది, స్వీడన్ ఉన్నది 85.98 ఉన్నది, డెన్మార్క్ ఉన్నది 85.68. అంటే చూడండి, ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ ఈ అన్ని కూడా 86, 85 అంటే 85 దాదాపుగా 86, 80 అంటే 86.76, 85.98, 85.68 తోటి ఈ దేశాలు అంటే ఫిన్లాండ్, స్వీడన్ అండ్ డెన్మార్క్ దేశాలు మొదటి స్థానంలో ఉన్నాయి. అంటే ఇవి ఏ కేటగిరీలో ఉన్నాయి, ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నాయి. అంటే ఏ దేశం కూడా ప్రపంచంలో ఇప్పటికీ అచీవర్గా ఎదగలేదు. అంటే అచీవర్గా ఎదగడం ఎప్పటి వరకు లక్ష్యం, 2030 నాటికి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 100% సాధించి, అంటే ఈ 17 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 100% లక్ష్యాలను సాధించి మరి అంటే 100% లక్ష్యాలు సాధించినట్లయితే ఇక్కడ స్కోర్ ఎంత వస్తుంది, 100 వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏ దేశం కూడా 100% లక్ష్యాలను సాధించలేదనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్లు మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోకుండా పర్లేదు కానీ ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. మరి చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏంటి అంటే, మనకు 167వ స్థానంలో ఉన్న దేశం సౌత్ సూడాన్ దేశం, ఓన్లీ 40.14, అంటే చివరి కేటగిరీలో ఉన్నది. చివరి కేటగిరీ అంటే ఫస్ట్ కేటగిరీని ఏమంటున్నాం మనం, ఫస్ట్ కేటగిరీను ఆశావాహులు అంటాం. అంటే ఆస్పిరెంట్స్ కేటగిరీలో ఏది ఉంది, సౌత్ సూడాన్ ఉంది, అదేవిధంగా సెంట్రల్ ఆఫ్రికా ఉంది మనకు 44.21, అదేవిధంగా చాద్ దేశం 45.07 పాయింట్లతోటి మనకు ఇవి చివరి వరుసలో ఉన్నాయి. 167, 166, 165 సౌత్ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికా, చాద్ దేశాలు ఆక్రమించడం జరిగింది. మొదటి స్థానంలో ఉన్నాయి ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. చివరి స్థానంలో ఉన్నాయి సౌత్ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికా, చాద్ దేశాలు చివరి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. మరి ఇండియా 109వ ర్యాంకులో ఉందనుకుంటున్నాం కాబట్టి మన నైబర్ కంట్రీస్, మన యొక్క సరిహద్దు దేశాలు ఏవి ఉన్నాయో వాటి యొక్క స్థానాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి పాకిస్తాన్ 137వ స్థానంలో ఉంది. మన నైబర్ కంట్రీ అయిన పాకిస్తాన్ 57.02 పాయింట్లతోటి 137వ స్థానాన్ని ఆక్రమించింది. మనకు వాస్తవానికి మన దేశంలోని బీహార్ ఎట్లయితే ఉందో బీహార్ పర్ఫార్మెన్స్ అనేది మనకు పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది. బీహార్ అనేది దాదాపుగా 57 పాయింట్లతోటి బీహారు మనకు ఇండియాలో చివరి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. 120వ స్థానంలో మయన్మార్ దేశం 62.82 పాయింట్లతోటి మయన్మార్ దేశం 120వ స్థానాన్ని ఆక్రమించింది. మరి దీని తర్వాత ఇండియా 109వ స్థానం. అంటే ఇండియాకు ముందు ఆసియా దేశాల్లో మయన్మార్ మరియు పాకిస్తాన్లు ఉన్నాయి, అంటే ఇండియా కింద. తర్వాత చూసినట్లయితే బంగ్లాదేశ్ ఎంత ఉంది, 64.35 ఉంది. అదేవిధంగా నేపాల్ ఎంత ఉంది, 67.07 తోటి 95వ స్థానం. బంగ్లాదేశ్ 107వ స్థానం, శ్రీలంక 93వ స్థానం, చైనా మనకు 66వ స్థానాన్ని ఆక్రమించింది. అంటే మనకంటే మన సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, చైనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకంటే మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చినాయి. దేంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చినాయని చెప్పచ్చు. దేనికంటే ఇండియా కంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, చైనాలు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి ఏంటిది, మయన్మార్ మరియు పాకిస్తాన్లు మనకంటే పూర్ పర్ఫార్మెన్స్ను ఇవ్వడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ ఇది మొత్తం కూడా మరి వరల్డ్ రిపోర్ట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన గ్లోబల్ రిపోర్ట్ను మనం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా రిపోర్ట్ని డిస్కస్ చేద్దాం. దీంట్లో నుంచి బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. 100% 1 to 2 మార్క్స్ ఉంటాయి. ఇండైరెక్ట్గా దీంట్లో నుంచి 3 నుంచి 4 మార్కులు లేదా 5 మార్కులు 3 నుంచి 4 మార్కులు అయితే కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీనిలో చాలా అంశాలను వివరించడం జరిగింది. దాని గురించి మనం డీప్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే నెక్స్ట్ మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ గురించి చూద్దాం. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే రీసెంట్గా మనకు 2023-24 సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ను నీతి ఆయోగ్ వారు విడుదల చేయడం జరిగింది. మరి నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఈ రిపోర్టులో ఏముందయా అంటే, మరి వాస్తవానికి చూస్తే మరి ఈ రిపోర్ట్లో ఉన్న అంశాలు చూస్తే మనకు ఓవరాల్ ఎస్డిజి స్కోర్ ఫర్ ద కంట్రీ ఈజ్ 71 ఫర్ 2023-24. అంటే మన ఇండియా యొక్క స్కోర్ ఎంత ఉందంటే 74 ఉంది. ఎప్పుడు మనకు 2018లో 57 ఉంటే, 2019-20లో 60 ఉంటే, 2021లో మనకు 66 ఉంటే, 2023-24లో ఇండియా స్కోర్ అనేది ఎంత 23 అంటే
71కు చేరింది. ఇండియా స్కోర్ ఎంత ఉంది? 71 ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ ప్రకారం 71 ఉంటే మరి వాస్తవానికి చూస్తే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క స్కోర్ ఎంత? 63.99 ఉంది. 63.99 అంటే ప్రపంచంలో ఇండియా యొక్క ఎక్కడుంది? ఇండియా యొక్క కేటగిరీ ఎక్కడుంది? ప్రపంచంలో ఇండియా యొక్క కేటగిరీ అనేది మనకు చూస్తే మనకు క్రియాశీలు అంటే పర్ఫార్మర్ కేటగిరీలో అంటే ఇండియా ఇండెక్స్లో మాత్రం ఇండియా స్థానం ఎక్కడుంది? ఇండియా స్థానం నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క స్థానం ఎక్కడుంది? ఇండియా అనేది మరి ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉండడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి వాస్తవానికి ఈ విధంగా ఉన్నది అంటే చూడండి 57 ఉన్న స్కోర్ అంటే 2018లో ఇండియా ఎక్కడుండే 57 ఉండే 57 నుంచి ఎంతకు పెరిగింది 71 పెరిగింది. 2021లో మన రిపోర్ట్ ప్రకారం మన దేశం ఎక్కడి నుంచి మనకు చూసినట్లయితే క్రియాశీలుల నుంచి అంటే పర్ఫార్మర్స్ నుంచి ఇక్కడ దేనికి చేరింది? మరి పర్ఫార్మర్స్ నుంచి మనది ఫ్రంట్ రన్నర్కు చేరింది. ఇప్పుడు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నది 71 స్కోర్ అని మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి వాస్తవానికి 71 స్కోరు ఇక్కడ స్కోర్ ఫర్ స్టేట్స్ రేంజ్ అంటే రాష్ట్రాల యొక్క రేంజ్ ఎంత ఉందంటే 57 నుంచి 79 మధ్య ఉంది. అంటే రాష్ట్రాలు అన్నీ చూస్తే అంటే టాప్ రాష్ట్రాలది ఎంత ఉందంటే 79 ఉన్నది. మనకు ఇది లీస్ట్ అంటే చివరి స్థానంలో ఉన్న రాష్ట్రమైన బీహార్ ఏదైతే అంటే ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంటుంది అంటే ఉత్తరాఖండ్ ఉంటుంది. ఉత్తరాఖండ్ 79 ఉన్నది. అదేవిధంగా కేరళ కూడా 79 ఉన్నది. లీస్ట్ స్టేజ్లో ఏది ఉందంటే బీహార్ ఉంది. బీహార్ ఎంత ఉంది? 57 ఉంది. అంటే 57 నుంచి 79 మధ్య ఉంది. అంటే క్వశ్చన్ అడుగుతాం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ ప్రకారం మరి రాష్ట్రాల యొక్క స్కోర్ పరిధి ఎంత అంటాడు? రాష్ట్రాల యొక్క స్కోర్ పరిధి ఎంత అంటాడు? కాబట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎంత? 57 నుంచి 79 మధ్య ఉండే ఈ రేంజ్ అనేది ఎంత ఉండే అంటే 42 నుంచి 69 ఉండే. ఒకప్పుడు 42 నుంచి 69 ఉండే. 42 నుంచి ఎంత ఉండే? 42 నుంచి 69 ఉన్నది. 57 నుంచి 79 మధ్యకు చేరింది. అంటే అప్పుడు చూడండి ఎప్పుడు 2018 సంవత్సరంలో 57 ఉన్న స్కోరు ఇప్పుడు ఓవరాల్గా 71 స్కోర్కు ఇండియా చేరింది. ఈ అంశాలను మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ ఏమన్నాడంటే సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ గోల్స్ అంటే ఫస్ట్ గోలు అండ్ 8th గోలు అదేవిధంగా 15th గోలు 13th గోల్. అంటే ఫస్ట్ గోల్ ఏంటిది? నో పావర్టీ. మరి 8th గోల్ ఏంటిది? డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. మరి వాస్తవానికి చూస్తే 13వ గోల్ ఏంది? క్లైమేట్ యాక్షన్. అదేవిధంగా 15వ గోల్ ఏంది? లైఫ్ ఆన్ ల్యాండ్. అంటే మనకు ఫస్ట్ గోల్ ఏంటిది అంటే మెయిన్గా అంటే మంచి ప్రోగ్రెస్ వచ్చిన గోల్స్ ఏంటి అంటే ఫస్ట్ గోల్ అంటే నో పావర్టీ అనేది మొదటి గోల్. అంటే క్వశ్చన్ అడుగుతాడు అంటే అత్యధికంగా అంటే మంచి ప్రోగ్రెస్ను కనబరిచిన మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మంచి ప్రోగ్రెస్ను కనబరిచిన గోల్స్ ఏవి అంటాడు అన్నప్పుడు ఆన్సర్ చేయాలి. కాబట్టి ఫస్ట్ గోల్ ఏంటిది? నో పావర్టీ. 8th గోల్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ అంటే ఉపాధి మరియు ఆర్థిక వృద్ధి. అదేవిధంగా 13th గోల్ ఏంటిదంటే పర్యావరణ చర్యలు. 15th గోల్ ఏంటంటే లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే భూమిపైన జీవం అనేది 15వ గోల్ ఉంది. కాబట్టి ఈ 4 గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మంచి ప్రోగ్రెస్ను కనబరిచిందనే అంశాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనకు తెలియజేయడం జరిగింది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఈ 4 గోల్స్లో ముఖ్యంగా ఏంటిదంటే గోల్ 13 అంటే గోల్ 13 ఏంటంటే క్లైమేట్ యాక్షన్ అంటే వాతావరణ చర్యలు లేదా వాతావరణ చర్యలు ఏదైతే ఉందో రికార్డ్స్ హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ స్కోర్ ఫ్రమ్ 54 అంటే 54 2020-21లో 54 ఉంటే అది 67కు చేరింది. అంటే 54 నుంచి 67కు చేరింది. అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఏది అంటే క్లైమేట్ యాక్షన్ అనే గోల్ అనేది మనకు మంచి రికార్డు పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంటే గతంతో పోలిస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 54 నుంచి 67 అంటే 13 పాయింట్లు దాదాపుగా 13 పాయింట్లు మెరుగుపడడం అనేది జరిగింది. అంటే క్వశ్చన్ అడుగుతారు ఏమంటాడంటే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్స్ ఏవంటే ఈ 4 గోల్స్ చేయాలి. ఏది? గోల్ నెంబర్ 1, 8, 13 మరి అదేవిధంగా 15 అని చేయాలి. ఒకవేళ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మరి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్ ఏది అంటే గతంతో పోలిస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్ ఏదంటారు? అంటే మంచి పర్ఫార్మెన్స్ హైయెస్ట్ టార్గెట్ ఇచ్చిన గోల్ అంటే మనం తర్వాత చూస్తాం. గతంతో పోలిస్తే 2020-21తో పోలిస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్ ఏదంటే మనకి ఇక్కడ క్లైమేట్ యాక్షన్ 13వ గోల్ అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి నెక్స్ట్ చూసినట్లయితే ఈ విధంగా ఉండడం జరిగింది. అదేవిధంగా మరి నో పావర్టీ ఏదైతే ఉందో నో పావర్టీ
60 నుంచి 72కి పెరిగింది. అంటే నో పావర్టీలో కూడా 12 పాయింట్స్ పెరిగింది. అంటే దీని తర్వాత మరి పావర్టీలో కూడా మనం మంచి వృద్ధిని సాధించడం అనేది జరిగింది. మనకు పావర్టీ గురించి ఒక్కొక్క గోల్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేస్తాం, అక్కడ పూర్తిగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. కాబట్టి ఈ విధంగా మనకు ఈ సమ్మరీని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళొకసారి ఏంటిది, మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్స్ ఏంటి, 1, 8, 13, 15. ఒకటో గోల్ ఏంది, 8th గోల్ ఏంది, 13th గోల్ ఏది, 15th గోల్ ఏంది అనేది మీకు గుర్తుండాలి. అదేవిధంగా అన్నిట్లలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్ ఏంది, మనకు ఏ గోల్, 13th గోల్ ఫస్ట్ ఇచ్చింది. దాని తర్వాత ఏది ఇచ్చింది, మనకు పావర్టీ అనేది కూడా 12 పాయింట్స్ మెరుగుపడడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు ఈ విధంగా ఉన్నది. అయితే నెక్స్ట్ ఏమని చెప్పిండంటే స్టేట్స్ ఏమని చెప్పిండంటే 32 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నాయి. అంటే 32 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు అనేవి ఏ కేటగిరీలో ఉన్నాయి, ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నాయి. అంటే విత్ 10 న్యూ ఎంట్రీస్. అంటే అంతకుముందు ఎన్ని ఉండే, 22 రాష్ట్రాలు ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాలు దేంట్లో ఉండే ఫ్రంట్ రన్నర్ కేటగిరీ. ఫ్రంట్ రన్నర్ అంటే ఏంటిది, 50 నుంచి 64 మధ్య స్కోర్ వస్తే ఫ్రంట్ రన్నర్ అంటామా, కాదు, సారీ, 65 నుంచి 99 మధ్య స్కోర్ ఉంటే దాన్ని ఏమంటాం, ఫ్రంట్ రన్నర్ అంటాం. కాబట్టి 65 నుంచి 99 మధ్య ఉన్న స్కోర్ ఉన్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు 22 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 32కు చేరిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతకు చేరింది, 32కు చేరింది. ఎంతకు చేరింది, 32కు చేరిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, 10 న్యూ ఎంట్రీస్. అంటే 10 కొత్తగా చేరిన 10 రాష్ట్రాలు ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మణిపూర్, ఒడిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మరి అంటే ఈ రాష్ట్రాలు. అదేవిధంగా దాద్రా నగర్ హవేలీ అనే మనకు కేంద్ర పాలిత ప్రాంతం. అంటే ఇక్కడ కూడా ఇది కూడా ఒకటి అబ్జర్వ్ చేయండి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతకుముందు 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంటాయి. 6 కేంద్ర పాలిత అంటే ఓకే 1 సెకండ్, మనకు ఓకే 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా నేను మాట్లాడాను. ఓకే, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 7 కేంద్ర పాలిత ప్రాంతాలు మనకు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉండే. అది 7తో పాటు లాస్ట్ ఇప్పుడు నెక్స్ట్ రీసెంట్గా చేరింది ఏంది, దాద్రా నగర్ హవేలీ అనేది చేరడంతో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం కూడా మనకు దేనిగా మారినాయి, ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోకి మారినాయి. మొత్తం అంటే 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మిగతా రాష్ట్రాలన్నీ అంటే 8తో పాటు 24 రాష్ట్రాలు కలిపి మొత్తం ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోకి 32 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు చేరినాయి. దానిలో చేరిన రాష్ట్రాలు ఏంటి, అస్సాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మణిపూర్, ఒడిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు. అదేవిధంగా దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ కూడా ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో చేరింది. ఏ రాష్ట్రాలు చేరినాయి అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏంటిది, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మనకు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ పుట్టింది. మరి అదేవిధంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా మణిపూర్ అనేటి ఈ 3 కూడా ఏంటి అంటే మనకు ఈశాన్య రాష్ట్రాలు. అదేవిధంగా చూస్తే మనకు ఒడిస్సా అనేది మనకు తెలుసు, అది దరిద్రపు కూడా రాష్ట్రం అని. రాజస్థాన్ తెలుసు, ఉత్తరప్రదేశ్ తెలుసు, వెస్ట్ బెంగాల్ తెలుసు. అంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా దగ్గర ఉంటాయి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ దగ్గర ఉంటాయి. కాబట్టి వీటి గురించి మ్యాప్ పాయింటింగ్లోనైనా ఏ విధంగానైనా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్రాల్లో మనకు ఏం జరిగింది, మనకు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోకి రావడం అనేది జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. నెక్స్ట్ ఇంకేమని చెప్పిందంటే బిట్వీన్ 2018 and 2023-24 ఫాస్టెస్ట్ మూవింగ్ స్టేట్స్ ఆర్ అంటే 2018 నుంచి 2023-24 మధ్య ఫాస్టెస్ట్ మూవింగ్ స్టేట్స్. అంటే మరి ఫాస్టెస్ట్ మూవింగ్ స్టేట్స్ అంటే మరి అత్యధికంగా ప్రభావం చూపిన రాష్ట్రాలు. అంటే గతం 2018తో పోలిస్తే 2023-24 నాటికి అత్యంత ప్రభావం చూపిన రాష్ట్రాలు లేదా అత్యధిక స్కోర్లు సాధించిన రాష్ట్రాలు. అంటే ఎప్పటి నుంచి పోలిస్తే దీన్ని గుర్తుపెట్టుకోండి, ఈ డిఫరెన్స్ 2018తో పోలిస్తే 2023-24 నాటికి మరి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాష్ట్రాలు ఏంటి ఈ మధ్య కాలంలో. ఇక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్ 25 పాయింట్లు, అంటే అత్యధికంగా 2018తో పోలిస్తే 2023-24 నాటికి మరి ఫాస్టెస్ట్ మూవింగ్ స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్ 25 పాయింట్లతోటి ముందుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ 21 పాయింట్. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇదేంటిది మనకు కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఇది 21 పాయింట్ ఉన్నది. దీని తర్వాత ఉత్తరాఖండ్ 19 పాయింట్ ఉంది. అదేవిధంగా సిక్కిం 18 పాయింట్లు, హర్యానా, అదేవిధంగా పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిస్సాలు మంచి పర్ఫార్మెన్స్ 2018తో పోలిస్తే ఇచ్చినాయి. అంటే మెయిన్గా 2-3 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. మరి మనకేంటి ఉత్తరప్రదేశ్,
జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి 2018తో పోలిస్తే మనకు మంచి పర్ఫార్మెన్స్ని ఇవ్వడం జరిగింది. దీనిలోంచి బిట్స్ పడడానికి ఎక్కువ అవకాశం ఉన్న స్లైడ్ ఇది. దీని గురించి మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి చూద్దాం మనకు ఏమేం చెప్పినాము అంటే ఈ స్లైడ్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా మనకి ఎట్లా ఇండియా స్కోర్ ఎంత 57 నుంచి 71కి చేరిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇండియా స్కోర్ అనేది 57 నుంచి 71కి చేరింది. అదేవిధంగా చూస్తే మనకు మంచి అంటే ఎంత ఉండే 42 నుంచి 67 మధ్య ఉండే. ఓకే, 42 నుంచి 69 మధ్య ఉండే దాది ఎంతకు చేరింది 57 నుంచి 71 మధ్యకి చేరిందని గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు ఇది ఎప్పుడు 2018లో, ఇది 2023-24 రిపోర్ట్ ప్రకారం. దీంతో పాటు ఏంది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్స్ ఏంటి అంటే గత సంవత్సరంతో పోలిస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్స్ ఏంటి అంటే మనకు 1వ గోలు, 8వ గోలు, 13వ గోలు, అదేవిధంగా 15వ గోలు. 1వ గోల్ ఏంటిది నో పావర్టీ, 8వ గోల్ ఏంటిది ఉపాధి మరియు ఆర్థిక వృద్ధి, 13వ గోల్ ఏంది క్లైమేట్ యాక్షన్, 15వ గోల్ ఏంది లైఫ్ ఆన్ ల్యాండ్. అదేవిధంగా దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోల్ ఏదంటే 13వ గోల్లో మనకి ఎంత పర్ఫార్మెన్స్ పెరిగింది 13 పాయింట్స్ పెరిగింది. అదేవిధంగా నో పావర్టీలో 12 పాయింట్స్ పెరిగినాయి. అంటే ఫస్ట్ గోల్లో కూడా 12, అంటే ఇక్కడ చూడండి 13వ గోల్లో 13 పాయింట్స్ పెరిగినాయి మనకు. నెక్స్ట్ చూసినట్లయితే నో పావర్టీలో 1 పెరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మొత్తం 32 రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు మనకి ఏ కేటగిరీలో చేరినాయి, ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో చేరినాయి. మరి ఆ రాష్ట్రాలు ఏంటి, కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు 2018తో పోలిస్తే మరి టాప్ మూవింగ్ స్టేట్స్ అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాష్ట్రాలు ఏంటి అంటే ఒకటి ఉత్తరప్రదేశ్ అనేది 25 పాయింట్లు పెరిగింది. తర్వాత చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది 21 పాయింట్లు పెరిగింది. దీని తర్వాత మనకు చూసినట్లయితే ఉత్తరాఖండ్ 19, ఉత్తరాఖండ్ ఇక్కడ మనకు 19 పాయింట్లు పెరిగి ఏకంగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఉత్తరాఖండ్ అనేది మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు సిక్కిం అనేది 18 పాయింట్లు పెంచుకున్నదని ఈ అంశాలను మెయిన్గా దీంట్లో గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ చూద్దాం. మరి ఇక్కడ స్టేట్స్ అంటే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసినాం, టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ డిస్కస్ అంటే 2018తో పోలిస్తే మరి టాప్ మూవింగ్ స్టేట్స్ అంటే మరి అత్యధిక ప్రభావం చూపిన రాష్ట్రాలు, వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈ సంవత్సరంలో 2023-24లో మనకు టాప్ స్టేట్స్ ఏమున్నాయి అని చూసినట్లయితే అంటే అత్యధిక స్కోర్ చేసిన రాష్ట్రం ఏంటిదంటే ఉత్తరాఖండ్. మరి ఉత్తరాఖండ్ ఎంత అంటే మనకు 79 మార్కులతో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే, రెండవది కేరళ మనకు చూస్తే కేరళ కూడా 79 మార్కులతోటి అంటే 79 స్కోర్ తోటి రెండవ స్థానాన్ని అంటే ఇది కూడా మొదటి స్థానం అనుకోండి, మొదటి స్థానాన్ని ఆక్రమించింది 79. కాకపోతే మొదటి స్థానం ఉత్తరాఖండ్కి ఇచ్చిండు. ఉత్తరాఖండ్ కేరళ మొదటి స్థానాన్ని ఆక్రమించాయని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మూడవ స్థానంలో తమిళనాడు మనకు 78 స్కోర్ తోటి ఉన్నది. నాలుగవ స్థానంలో మనకు గోవా ఉన్నది. గోవా అనేది 77 స్కోర్ తోటి ఉన్నది. 5వ స్థానంలో మనకి ఏముందంటే హిమాచల్ ప్రదేశ్ ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ అనేది హిమాచల్ ప్రదేశ్ కూడా 77 స్కోర్ తోటి ఉన్నది. ఇవన్నీ కూడా టాప్ స్టేట్స్ అంటే టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టేట్స్. అంటే ఈ సంవత్సరంలో అంటే ప్రతిసారి కూడా టాప్లో ఇవే ఉంటున్నాయి. కాకపోతే ఉత్తరాఖండ్ అనేది మరి అనూహ్యంగా చేరడం అనేది జరిగింది. అంటే ఏమనుకున్నా 2018 నుంచి 19 పాయింట్లు పెంచుకొని ఏకంగా 2023-24లో టాప్ స్టేజ్కి రావడం జరిగింది. ఏది ఉత్తరాఖండ్ రాష్ట్రం టాప్ స్టేజ్కి రావడం జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా చివరి స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే బీహార్ 57 పాయింట్లు, అదేవిధంగా జార్ఖండ్ అనేది 62 పాయింట్లు, అదేవిధంగా నాగాలాండ్ అనేది 63 పాయింట్లు, అదేవిధంగా మేఘాలయ 63 పాయింట్లు. ఇక్కడ చూడండి చివరి స్థానంలో ఉన్నాయి ఏంటిది బీహార్ ఎంత 57 పాయింట్లు. రెండవది జార్ఖండ్, బీహార్ నుంచి పుట్టింది ఏంటిది జార్ఖండ్ కాబట్టి వాళ్ళ బుద్ధులు ఎటు పోతాయి అన్నట్టు మరి ఈ రాష్ట్రంలో ఎంత ఉంది మనకు 62 పాయింట్లతోటి ఈ రాష్ట్రం ఉన్నది. దీని తర్వాత చూసినట్లయితే మనకు నాగాలాండ్ ఉంది. నాగాలాండ్ రాష్ట్రం ఎంత ఉంది మనకు 62 ఉంది. అదేవిధంగా నాగాలాండ్ 63 ఉంది. అదేవిధంగా చూస్తే మేఘాలయ
మేఘాలయ అనేది కూడా 63 పాయింట్లతోటి మరి ఈ 3-4 స్థానాలను ఆక్రమించడం జరిగింది. అంటే ఎక్కడి నుంచి చివరి వరుసలో ఉన్న రాష్ట్రాలు, అంటే ఇది చివరి వరుసలో ఉన్న రాష్ట్రాలు, అంటే ఇది 36వ స్థానం, ఇది 35వ స్థానం, ఇది 34వ స్థానం, ఇది 33వ స్థానం. అంటే స్టేట్స్లో చూస్తే మనకు 28, 27, 26, 25వ స్థానాల్లో ఇవి ఉన్నాయి. కాకపోతే ఇదంతా అవసరం లేదు. మనకు చివరి స్థానం అంటే లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాష్ట్రాలు ఏంటి? బీహార్, జార్ఖండ్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలు లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. మనకు భారతదేశంలో మనకు ఫ్రంట్ రన్నర్ అంటే 32 రాష్ట్రాలు ఏమనుకున్నాం, 32 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కూడా ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నాయి. ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో లేని అంటే ఫ్రంట్ రన్నర్లు లేదంటే దేంటి ఉన్నాయి, ఇవి క్రియాశీలలో అంటే పర్ఫార్మర్ స్టేజ్లో ఉన్న ఏకైక అంటే 4 రాష్ట్రాలు ఏంటి అంటే ఒకటి బీహార్, జార్ఖండ్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలు. నాగాలాండ్, మేఘాలయ రెండు కూడా ఈశాన్య రాష్ట్రాలు, బీహార్, జార్ఖండ్ రెండు కూడా మనకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం విడిపోయిన రాష్ట్రాలని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే చివరి స్థానంలో లడఖ్ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే చివరి స్థానంలో లడఖ్ ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరి స్థానంలో లడఖ్ ఉంది. లడఖ్ 8వ స్థానంలో ఉన్నదని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూస్తే తెలంగాణ స్థానం 2, తెలంగాణ మనకు రాష్ట్రాల్లో 11వ స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రాల 11వ స్థానం, ఏపీ 10వ స్థానంలో ఉంది. మరి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఒక చండీగఢ్ మాత్రమే వీటికంటే ముందున్నది. కాబట్టి ఏది చండీగఢ్ మాత్రమే ముందుంది 77 స్కోర్ తోటి. తెలంగాణ స్కోర్ ఎంత అంటే తెలంగాణ స్కోరు 74. అదేవిధంగా ఏపీ స్కోర్ కూడా 74 ఉంది. ఒక చండీగఢ్ మాత్రమే ఇక్కడ 77 స్కోర్ తోటి వీటికన్నా ముందుంది. కాబట్టి మనకు రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు కనుక గమనించినట్లయితే తెలంగాణ స్థానం 12, ఏపీ స్థానం 11 ఉంటుంది. ఓన్లీ రాష్ట్రాలు కనుక పరిగణించినట్లయితే తెలంగాణ స్థానం ఎంత ఉంటుంది? తెలంగాణ స్థానం 11, ఏపీ స్థానం 10 ఉంటుందని అంశాన్ని గుర్తుంచుకోవడానికి, వీటిని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనకి ఈ విధంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిన సమాచారం, రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం. ఇక్కడ వరకు మనం చదివినాం. నెక్స్ట్ మనం గోల్ వైజ్గా ఏమేమి ఉందని చదువుదాం. మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని కూడా. ఓకే, నెక్స్ట్ గోల్ వైజ్గా ఒక్కొక్క గోల్లో ఏ విధమైన అచీవ్మెంట్ సాధించడం అనేది గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి గోల్ వైజ్గా వెళ్ళే ముందు మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మంచి అచీవ్మెంట్ సాధించడానికి అంటే ఇవి అంటే మన స్కోర్ ఎంత అనుకున్నాం? మనకు అంతకుముందు చాలా తక్కువ స్కోర్ ఉండే అనుకున్నాం. ఎప్పుడు 2018 సంవత్సరంలో మన ఇండియా యొక్క స్కోర్ ఎంత ఉండే అనుకున్నాం? 2018లో 57 ఉన్న స్కోరు మనది ఇప్పుడు ఎంతకు పెరిగింది? 71కి పెరిగింది. ఎంతకు పెరిగింది? 71కి పెరిగింది. మరి 57 నుంచి ఎంతకు పెరిగింది? 71కి పెరిగింది. 71కి పెరగడానికి దోహదం చేసిన స్కీమ్స్ ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. వీటి వల్ల మనకు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ఇండియా అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని పేర్కొనడం జరిగింది. ఈ స్కీమ్స్ గురించి మీరు ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నం చేయాలి. వెళ్ళిన తర్వాత ఈ స్కీమ్స్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్. దీనిలోంచే నెక్స్ట్ మనకు ఎగ్జామ్లో బిట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని స్కీమ్స్ చదువుతూ వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ స్కీమ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా గ్రూప్ 2లో ఈ స్కీమ్స్ నుంచి 1 నుంచి 2 బిట్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. 1 నుంచి అంటే ఇప్పుడు నేను చెప్పే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కాబట్టి వాటి గురించి చదువుకోండి. మరి ఏమని చెప్పిళ్ళు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మరి 4 కోట్ల హౌజెస్ ఇవ్వడం జరిగింది. 4 కోట్ల గృహాలను మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 11 కోట్ల టాయిలెట్స్, అదేవిధంగా 2.23 లక్షల కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ నిర్మించడం అని పేర్కొనడం జరిగింది. అంటే ఏంటిది? 11 కోట్ల టాయిలెట్స్. దేని ద్వారా? స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 11 కోట్ల టాయిలెట్స్, 2.23 లక్షల కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ కన్స్ట్రక్ట్ చేసినామని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఉజ్వల యోజన ద్వారా
10 కోట్ల మందికి ఎల్పిజి కనెక్షన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఉజ్వల యోజన యొక్క ఉద్దేశం ఏంటిది? ఎల్పిజి గ్యాస్ ఇచ్చే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చిలు. స్వచ్ఛ భారత్ మిషన్ అయింది, మరి ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అనే ఉద్దేశంతో ఓడిఎఫ్ ఫ్రీగా దేశాన్ని తీర్చిదిద్దే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చిలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే గృహాలు నిర్మించే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చిలు. అవన్నీ ఎప్పుడు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఏంటిది అనేది మొత్తం కూడా స్కీమ్స్ చేసినా మీకు చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. యాప్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మొత్తం ఇండియా స్కీమ్స్ అన్ని ఓన్లీ 25 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అంటే ట్యాప్ వాటర్ కనెక్షన్, అంటే ప్రతి ఇంటికి కూడా, ప్రతి గ్రామానికి కూడా, ప్రతి గ్రామంలో ప్రతి గృహానికి కూడా పైపుడ్ వాటర్ కనెక్షన్ ఇచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. కాబట్టి అంటే జల్ జీవన్ మిషన్లో భాగంగా 14.9 కోట్ల ఇండ్లన్నింటికి కూడా వాటర్ వస్తుని అంటే త్రాగునీటి వస్తువుని అందించడం అని పేర్కొనడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ అంటే ఆయుష్మాన్ భారత్ ద్వారా 30 కోట్ల బెనిఫిషియర్ అంటే 30 కోట్ల మందికి బెనిఫిట్ అనేది కలిగింది. అంటే ఆయుష్మాన్ భారత్ అంటే ఏంటిది? హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీని ద్వారా 30 కోట్ల మందికి దేశవ్యాప్తంగా లబ్ధి చేకూరిందని పేర్కొనడం జరిగింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మనకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ప్రారంభించడం జరిగింది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే ఏంటి? ప్రైమరీ సబ్ సెంటర్స్ అంటారు. అంటే మన దగ్గర ప్రైమరీ సబ్ సెంటర్స్ అంటారు. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎంత 1.5 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను స్థాపించడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఆ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ను దేనిగా మార్చిందంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్గా మార్చింది. అంటే దేన్ని? హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ను ఏమని పిలుస్తారు? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్గా పిలవడం జరుగుతుంది. మరి దీని ద్వారా ప్రైమరీ మెడికల్ కేర్ అండ్ ప్రొవైడ్ అఫోర్డబుల్ జనరిక్ మెడికల్ అంటే దీని ద్వారా ప్రాథమిక ఆరోగ్యం అనేది అందిస్తున్నారు. అదేవిధంగా అఫోర్డబుల్ జనరిక్ అంటే తక్కువ రేట్లో మనకు జెనరిక్ మెడిసిన్స్ కూడా అందించడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. దీని ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా. నెక్స్ట్ పిఎం ముద్రా యోజన. ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా 43 కోట్ల లోన్స్ శాంక్షన్ చేయడం జరిగిందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సౌభాగ్య స్కీమ్, ఏదైతే సౌభాగ్య స్కీమ్ ఉందో మనకి ఏంటిది? గృహాలకు విద్యుత్ అందించే ఉద్దేశంతో సౌభాగ్య స్కీమ్ తీసుకొచ్చిలో దీని ద్వారా 100% హౌస్ హోల్డ్స్కు మరి ఎలక్ట్రిసిటీని అందించడం అని పేర్కొనడం జరిగింది. మరి ముద్రా యోజన అని మనకు తెలుసు, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా 3 రకాల లోన్స్ ఇవ్వడం జరుగుతుందని మనకు తెలుసు. ఈ విధంగా ఇవన్నీ కూడా మేము శాంక్షన్ చేసినాం కాబట్టి మన ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగిందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అంటే దాంట్లో మెయిన్గా సోలార్ పవర్ కెపాసిటీ ఇంక్రీజెడ్ ఫ్రమ్ 2.82 గిగావాట్స్ టు 73.32 గిగావాట్స్ ఇన్ ఏ డెకేడ్. అంటే ఏమని చెప్పిళ్ళు? గత దశాబ్దంలో మనకు ఇండియాలో అంటే దశాబ్దం కింద అంటే ఇప్పుడు 2023-24 అంటే దాదాపుగా 2013-14లో లేదా 2012-13లో గత దశాబ్దం కింద ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ అనేది 2.82 గిగావాట్స్ మాత్రమే ఉండే దాన్ని 73.32 గిగావాట్స్కు పెంచడం జరిగిందని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా మనకు 80 కోట్ల మందికి మనకు లబ్ధి చేకూరిందని పేర్కొనడం జరిగింది. అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కింద మనకు మెయిన్గా సబ్సిడీలో రైస్ని అందించడం జరుగుతుంది. అంటే సబ్సిడీలో ఆహార ధాన్యాలు అందించడం జరుగుతుంది. దేంట్లో భాగంగా మనకు మేము చూస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా మనకు కోవిడ్లో ఏదైతే ప్రారంభించిందో దాంట్లో భాగంగా మెయిన్గా అంటే తక్కువ రేటుకు రైస్ అందించడం, తక్కువ రేటుకు ఆహార ధాన్యాలు అందించడం, ఇది 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అంటే DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అంటే మెయిన్గా అంటే ఎవరైతే పేదలు ఉన్నారో పేదల ఖాతాల్లో డైరెక్ట్గా నేరుగా 34 లక్షల కోట్ల రూపాయలను అందించడం జరిగింది. అంటే వాళ్ళ ఖాతాల్లో నేరుగా 34 లక్షల కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. దేని ద్వారా? జన్ధన్ ఖాతా అంటే ఎవరికైతే జన్ధన్ ఖాతాలు ఉన్నాయో జన్ధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా ఓవర్ 1.4 crore యూత్ బీయింగ్ ట్రైనెడ్ అండ్ అప్స్కిల్డ్. అంటే ఏంటిది? మెయిన్గా ఏమని చెప్పింది? 1.4 కోట్ల మందికి యూత్కు ట్రైనింగ్ ఇచ్చినాం. అదేవిధంగా వీళ్ళకు 54 లక్షల మంది యూత్కు రీస్కిల్లింగ్ అంటే ట్రైనింగ్ స్కిల్ ఇచ్చి అదేవిధంగా రీస్కిల్లింగ్ ఇచ్చి వీరికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఇది మొత్తం కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే వీటి గురించి స్కీమ్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. మీరు
దగ్గర డిస్కస్ చేయండి. ఇది డిస్కస్ చేస్తే మనకు చాలా చాలా టైం అనేది పడుతుంది. మరి ఈ విధంగా మనం దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనం ఒక్కొక్క గోల్ గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నం. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క గోల్ గురించి డిస్కస్ చేద్దాం. మరి అంటే ఒక్కొక్క గోల్ గురించి డిస్కషన్ అనేది యాప్లో ఫ్రీగానే ఉంటుంది కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని మరి వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చేస్తే దాదాపుగా 1.5 అవర్ దాకా ఇదే అవుతుంది కాబట్టి మీరు బోర్గా ఫీల్ కాకుండా ఇక్కడ వరకు చేసిన నెక్స్ట్ ఒక్కొక్క గోల్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, అది యాప్లో అప్లోడ్ చేస్తా, చూడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కావాలి సార్ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడనే అప్లోడ్ చేయండి అంటే నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని బట్టి నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఇబ్బంది ఏం లేదు. ఇండెక్స్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే అంటే నేను మిగతా అంటే ఈ ఇండెక్స్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడనే అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పటికైనా వీడియోకి లైక్ కొట్టండి, మరి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి చేరే విధంగా షేర్ చేయండి. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఎకానమీ క్లాసెస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.